హలో హాయ్ అందరికీ బూందీ లడ్డు తయారీ విధానం చూసేయండి, మీరు కూడా ట్రై చేయండి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, ఇంత బాగా వస్తాయా అనుకున్నాను, కానీ చాలా చక్కగా వచ్చాయి. 1కి 4 తినొచ్చు. ఎక్కువగా బూందీ లడ్డు ఇష్టపడేది మా ఇంట్లో నేనే, 1కి 4 తింటాను. బయట నుంచి తెప్పిస్తే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా తినేది నేనే అనమాట. నా ఫేవరెట్ అని చెప్పొచ్చు. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో, అసలు నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేయండి, చూసి మీరు కూడా ట్రై చేయండి. మొదటిసారి నా వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనకు 1/2 kg అయితే నేను శనగపిండి తీసుకున్నాను. దాంట్లో మన తినే సోడా ఒక 1/2 స్పూన్ అలా వేసాను అనమాట. ఇదంతా కలిసేటట్టు కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఒకేసారి అయితే వాటర్ అస్సలు ఇంక్లూడ్ చేయొద్దు, కొద్దిగా వేసుకోండి. నేను చేయడం ఫస్ట్ టైమే, అసలు లడ్డు చుట్టడం కూడా ఫస్ట్ టైమే. ఎందుకంటే రవ్వ లడ్డు చేశాను కానీ బూందీ లడ్డు అయితే ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, నిజంగా చెప్తున్నా. ఎంత రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా చూసి ట్రై చేస్తే ఖచ్చితంగా మంచిగా వస్తాయి. పిండి ఇలా ఉండేలా చూసుకోండి, కొంచెం థిక్నెస్గా. నేను మధ్యలో కూడా కొద్దిగా వాటర్ అయితే ఇంక్లూడ్ చేసుకున్నాను, ఎందుకంటే థిక్గా అనిపించింది అనమాట. మనకు బూందీ జారాలి అంటే కొంచెం పల్చగా ఉండాలి, మరీ లూజ్గా కాదు, అలాగని పల్చగా కాకుండా టైట్గా కాకుండా. సో ఇప్పుడైతే స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా బాండి పెట్టి ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ అయితే కొంచెం మంచిగా వేడెక్కిన తర్వాతనే స్టార్ట్ చేసుకోవాలి బూందీ వేయడము. ఈ బూందీ కంటే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి కూడా 1 month అవుతుంది. బూందీ గంటే లేదు కాబట్టి నేను బూందీ లడ్డు చేయడానికి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను చేయడానికి. ఇప్పుడైతే గరిటెతో కొద్దిగా పిండి తీసుకుంటూ ఇంకా ఇలా ఒక దాంట్లో వేసేసి గరిటెతో ఇలా అంటూ ఉంటే మనకు కిందికి బూందీ అనేది పడుతూ ఉంటుంది. ఇలాగా ఫస్ట్ టైం అండి చేయడం కూడా, కానీ చాలా చక్కగా వచ్చాయి. ఇలా కొద్దిగా పిండి వేసుకుంటూ నిదానంగా చేసుకున్నామంటే మనమే ఇంట్లో హ్యాపీగా తినొచ్చు. యాక్చువల్లీ 1/2 kg పిండికి చాలా బూందీ లడ్డూలు అయ్యాయండి. నిజంగా బూందీ చేసుకోవాలన్నా బూందీ లడ్డూలు చేసుకోవాలన్నా మనం ఇంట్లోనే చేసుకున్నామంటే అందరూ బెస్ట్ అని చెప్తారు. పిల్లలు కూడా చాలా బాగున్నాయి మమ్మీ అన్నారనమాట. చూసారు కదా లడ్డు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనకు స్టార్టింగ్లో ఇలా వేగిన తర్వాత కొద్దిగా అటు క్రిస్పీగా ఉండొద్దు, అలాగని చెప్పి పచ్చిగా ఉండొద్దు, ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. తీసివేసిన తర్వాత మళ్ళీ అదే గరిటెలో బ్యాక్ సైడ్ తూడ్చుకోండి. ఇంక తూడ్చుకొని మళ్ళీ ఒక గరిటె పిండి వేసుకొని ఇలా రుబ్బుతూ వేసేసుకున్నామంటే బూందీ అనేది కిందికి జారుతుంది. ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ టైం కొద్దిగా తక్కువ పిండి వేసి చేశాను నేను, కొంచెం తెలియాలి కాబట్టి. ఇలాగే ట్రై చేశారంటే మీకు కూడా ఈజీగా చేసుకోవడం అయితే వస్తుంది. భయపడే పని అయితే ఏం లేదు. ఆయిల్ కొంచెం మంచిగా హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 గంటల పిండి అలా వేసుకొని మనం పైనుంచి ఇలా రుద్దుతూ ఉన్నప్పుడు మనకు కింద బూందీ అనేది పడుతూ ఉంటుంది. కంగారు లేకుండా నిదానంగా, అస్సలు టెన్షన్ పడలేదండి, నిజంగా చెప్తున్నా. మీరు కూడా ఇలాగే చూస్తూ చేశారనుకో, మీరు కూడా నిజంగా ఇంత బాగా వస్తాయా అనుకుంటారు. ఇలాగే బూందీ మొత్తం వేసుకుంటూ కొద్దిగా వేగిన తర్వాత మనము అంటే బటర్ పేపర్ ఉంటుంది కదా, అదైతే నేను ప్లేట్ పైన వేసి ఇంకా దాంట్లో వేసుకున్నాను. ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది, పీల్చుకుంటుంది కాబట్టి. మా పాపకి మేము కేక్ బేకింగ్ నేర్పించాము కాబట్టి అది అప్పుడు కొనుక్కుందనమాట. ఇంకా ఎలాగో బటర్ పేపర్ ఉంది కదా అనేసి అయితే ఇంకా నేను దీనిపైన వేస్తున్నాను. ఇలాగే చేసుకోండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనం ఏదైనా చేసినప్పుడు సక్సెస్ అయిందనుకో, ఆ సంతోషం వేరుంటుంది. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అసలే సమ్మరు ఎంత ఒక్కపోయినా కూడా ఇష్టంతో చేసిన పని కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. అసలు 1/2 kg పిండికి ఇన్ని బూందీ లడ్డూలు వస్తాయా అని అయితే నేను షాక్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్. చూసారు కదా బూందీ మొత్తం ఇలాగే ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాం కదా. మళ్ళీ ఇంకా సెకండ్ టైం కూడా నేను బూందీ గరిటెని కడిగాను అనమాట. ఇలా మళ్ళీ కొద్దిగా పిండి వేసుకుంటూ బూందీ అంతా జారులాగున వేసుకుంటూ ఉండాలన్నమాట. ఏం లేదు, మనకు ఆయిల్ మాత్రం పర్ఫెక్ట్గా హీట్ అయ్యేలా చూసుకోవాలి. మరి ఓవర్ హీట్ అవ్వద్దు, అలాగని చెప్పి నార్మల్ హీట్లో ఉండొద్దు. హీట్ అంటే మనం బూందీ లాగానే బుస్సున పైకి పొంగేలాగున చూసుకొని ఇలా వేసుకుంటే సరిపోతుందనమాట. 1 గంట పిండి లేదా 2 గంటల పిండి వేసుకొని ఇలా గరిటెతో పైనుంచి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మనకు బూందీ అనేది కింద పడుతూ ఉంటుంది. ముఖ్యంగా బూందీ గంటే ఉంటే కొనుక్కొని, లేదంటే తెచ్చుకోండి, మంచిగా చేసుకోవచ్చు. బూందీ గంట ఉంటే ఇంకా ఇంట్రెస్ట్గా చేయబుద్ధి అవుతుంది. ఇన్ని రోజులు నేను బూందీ గరిటె కోసం వెయిట్ చేసి మరీ చేస్తున్నాను అనమాట. ఇంకా సక్సెస్ అనమాట. మనం ఏదైనా చేసినప్పుడు సక్సెస్ అయిందనుకో హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. నిజంగా నా ఆశకైతే అద్దులేదు ఈరోజు, అంత పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట. మీరు కూడా ఫస్ట్ టైం చూస్తున్నా, ఫస్ట్ టైం చేయాలనుకున్నా కూడా ధైర్యంగా చేసేయండి. బూందీ లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది. ఏం కంగారు పడే పని లేదు. అట్లా అని చెప్పి ఎక్కువ ఎక్స్పెన్సివ్ పెట్టి ఏం తేవాల్సిన అవసరం లేదు. శనగపిండి, ఆయిల్ అంటే చక్కెర పాకము, జీడిపప్పు, కిస్మిస్ ఇవి మాత్రమే పడతాయి మనకు బూందీ రెడీ చేసుకోవడానికి.
అలాగే మళ్ళీ ఒకసారి గరిటెను బ్యాక్ సైడ్ అయితే క్లీన్ చేసుకోవాలి, అప్పుడే మనకు హోల్ అనేది కనబడతాయి అనమాట. చూసారు కదా, ఆయిల్ పర్ఫెక్ట్గా హీట్ అయితే ఇలా బూందీ పడగానే పొంగుతూ ఉంటాయి అనమాట. కొద్దిగా నేను వాటర్ ఇంక్లూడ్ చేశానని స్టార్టింగ్లో చెప్పాను కదా, మధ్యలో కొద్దిగా వాటర్ అయితే పిండిలో వేసాను. కొంచెం ఒక 2 స్పూన్లంత వాటర్ అయితే ఇంక్లూడ్ చేసి పిండి ఇలా జారులాగా చూసుకున్నాను. అప్పుడు పర్ఫెక్ట్గా పడ్డాయి అనమాట, రౌండ్గా. అంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి కొంచెం టెన్షన్ ఉంటుంది స్టార్టింగ్లో వేసేటప్పుడు ఎట్లా వస్తాయో అని. అందుకని నేను ఫస్ట్ టైం ఒక గరిటె పిండి వేసి ఫస్ట్ వాయి తీసేసాను అనమాట. చూసారు కదా ఎంత రౌండ్గా వచ్చాయో. ఇలా కూడా మన పిల్లలకి స్నాక్స్ లాగా, లేకపోతే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అలా స్నాక్స్ లాగా తినొచ్చు, లేదంటే టైంపాస్కి అన్నంలో కానీ తినొచ్చు. నెక్స్ట్ టైం మాత్రము రైస్ అన్నం తినేటప్పుడు పప్పులోకి ఇలాగ పక్కన పెట్టుకుంటే మంచిగా ఎంచక్క బూందీ వేసుకొని తినొచ్చు. చిన్నప్పుడైతే బూందీ కొనుక్కొచ్చుకొని మరి అన్నంలో వేసుకొని తినేవాళ్ళం, బూందీ తినేవాళ్ళము. చూసారు కదా, ఇలా అన్నీ అయ్యేవరకు మంచిగా వాయి తర్వాత వాయి అయితే రౌండ్గా చేసుకొని, ఇలా బూందీ రౌండ్గా రావాలంటే కొంచెం పలచగానే చేసుకోండి. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు సెకండ్ సైడ్ ఇలా ఇంక్రీజ్ అయిందనమాట. చూసారు కదా, ఇలా పిండి అనేది జారులాగా ఉంటే మనకు పిండి మొత్తం ఫైనల్గా వేసుకొని 2-3 వాయిలు అయితే వేసాను నేను. అసలు ఫస్ట్ టైం చేసినా సెకండ్ టైం చేసినా కూడా అసలు కంగారు పడే పని లేదు. ఫస్ట్ టైం చేసేటప్పుడు కొద్దిగా టెన్షన్ అనిపించింది, నేను అసలు టెన్షన్ అనేది తీసేసాను అనమాట. ఇలా వేస్తున్నప్పుడు చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది నాకు. మీరు కూడా ట్రై చేస్తే మంచి ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు, సంతోషంగా చేస్తారు. కుకింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు చాలా రిలాక్స్గా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా అన్నీ కూడా చేశానమాట. 1/2 కేజీ పిండికి చాలా లడ్డూలు అయ్యాయి. ఇంకా చిన్న లడ్డూలు చేస్తే 30-35 దాకా అవుతాయి. నాకు 20-23 లడ్డూలు అయితే అయ్యాయి అనుకుంటా, కౌంట్ అయితే చేయలేదు నేను. బూందీ అయితే ఇలా పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతుంది అనమాట. ఇంకా ఇదంతా కూడా ప్లేట్లోకి తీసుకోండి. మనం ఏం టెన్షన్ పడే పని లేదండి, నిజంగా చెప్తున్నా, ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది ఫైనల్ అనమాట. ఇంకా బౌల్లో ఉన్న పిండి మొత్తం వేసేసాను. అంటే ఇంకొంచెం ధైర్యం వచ్చింది కాబట్టి ఇంకా బౌల్తో డైరెక్ట్ ఇలా వేసుకొని గరిటెతో రౌండ్గా తిప్పుతూ ఉంటే మనకు బూందీ అనేది కింద పడుతూ ఉంటుంది. ఇంకా లాస్ట్ది కాబట్టి ఇంకా నేను బౌల్తో వేసాను. ఇంకా చూసారు కదా, ఇలా అంతా పిండి మొత్తం అయ్యేలాగా చూసుకోవాలి. కాకపోతే మనము వేసేటప్పుడు మనకు గరిటె బ్యాక్ సైడ్ అయితే క్లీన్ చేసుకోండి. ఇది మాత్రం మెయిన్ అనమాట. మనకు హోల్స్ అనేది బ్లాక్ అవ్వకుండా ఉంటాయి అనమాట. మంచిగా తుడుచుకొని మళ్ళీ వేసుకుంటే మనకు బూందీ పర్ఫెక్ట్గా పడుతుంది. చూసారు కదా, ఇలా బూందీ మొత్తం అయిపోయినాక ఇంకా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకున్నాం. చూసారు కదా, బూందీ ఎంత బాగుందో. అసలు 2-3 సార్లు అలా నోట్లో వేసేసుకున్నాను నేను. అన్నీ కూడా పర్ఫెక్ట్గా అనిపించింది అనమాట. ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మనం పాకానికి అయితే బౌల్ పెట్టేసుకొని 1/2 కేజీ శనగపిండి తీసుకున్నాం కదా, 1/2 కేజీ చక్కెర తీసుకుంటే సరిపోతుంది. నేను అనుకున్నాను పాకం ఎక్కువ వద్దేమో అని, ఎందుకంటే మనం చేస్తుంది ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి కొంచెం ఎవరికైనా కంగారు ఉంటుంది. కానీ పర్ఫెక్ట్గా సరిపోయింది. నేనే కొద్దిగా పిండి తీసాను యాక్చువల్లీ, అంతే తప్ప ఇంకా మిగతాదంతా సేమ్ మంచిగానే వచ్చింది. ఇంకా మనకు పాకం అంతా కరిగేలాగా చూసుకొని ఇంకా హీట్ అయిందంటే మనకు పాకం అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఇలా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. మనకు పాకం రెడీ అయిందంటే ఇంకా ఈ స్టేజ్కి వస్తే సరిపోతుంది అనమాట. ఇలా ఒకసారి ఉడికితే సరిపోతుంది అనమాట. సో పాకం అయితే రెడీగా ఉంది, పక్కన పెట్టేసుకుందాము. దీంట్లో ఇలాచి నేను డైరెక్ట్గా వేసాను, అది చూసేసేయండి. ఇంకా మళ్ళీ ఒక బాండి పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి అయితే వేసుకొని మన కిస్మిస్ అండ్ జీడిపప్పు ఇవి 2 అయితే నెయ్యిలో కొంచెం అటు ఇటు డ్రై రోస్ట్ చేసుకోండి. చాలా మంచిగా ఉంటుంది. మనకు లడ్డు అంటే ఇలా నెయ్యిలో వేపుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇంకా మిగతా ప్రాసెస్ చాలా ఈజీ. లడ్డు చుట్టుకోవడం రావాలండి, అందరికైతే రాదని నేను అనుకుంటున్నాను. ఇష్టంగా అంటే నేను ఇంతకు ముందు రవ్వ లడ్డు చేశాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు బూందీ లడ్డు కూడా ఎలా చేస్తున్నానో చూసేయండి, మీరు కూడా చేసేస్తారు ఈజీగా సింపుల్గా. ఇదైతే పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని మన పాకంలో కొద్దిగా బూందీ అయితే వేసేసుకుందాము. వేడిగా ఉంది బూందీ, అంటే పాకం వేడిగా ఉన్నప్పుడే మన బూందీ అయితే వేసేసుకోవాలి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలాగే తినేయాలనిపిస్తుంది కదా. కొంచెం అన్నంలో వేసుకున్నా, లేకపోతే నంచుకున్నా, లేకపోతే పక్కన అలా ఏదన్నా అంటే మందు తాగే వాళ్ళకి నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇంట్లో చేసుకుంటే ఇంత ఫ్రెష్గా ఉంటుంది. మనం బయట తీసుకుంటే ఇంకా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది, కలర్ వైజ్ చూసుకున్నా, టేస్ట్ వైజ్ చూసుకున్నా. అందుకని హెల్తీగా తినాలి అనుకున్నప్పుడు ఇంట్లో చేసుకుంటే బెస్ట్. ఇలా ఒకసారి పాకంలో అంతా కలిసేలాగా కలుపుకుందాము. పాకం పర్ఫెక్ట్గా సరిపోయింది నాకైతే. ఇంత ఏం లేదు, 1/2 కేజీకి 1/2 కేజీ, కేజీ ఇలా తీసుకుంటే సరిపోతుంది. మా పాప అప్పటికి కొంచెం ఇంకా స్వీట్ ఉంది మమ్మీ అనేసి అన్నదనమాట. అంటే 1/2 కేజీకి 1/2 కేజీ కూడా ఎక్కువైంది అనిపించింది. సో ఇంకా ఇలాచి చక్కెరలో మిక్సీ పట్టి వేసుకోండి, లేదంటే డైరెక్ట్ వేసుకోండి, ఇంకా మీ ఇష్టం. నేనైతే డైరెక్ట్ వేసాను. మనం ఎంచి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని అన్నీ కలిసేలాగా కలుపుకోండి.
ఎంత బాగుంది కదా, చూస్తే కలర్ఫుల్గా చూడ్డానికి అబ్బా ఎప్పుడు తిన్నామా అన్న ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది. ఎందుకంటే లడ్డు నా ఫేవరెట్, కొనుక్కొని తినంత పిచ్చి అనమాట. నా ఫ్రెండ్ ఉన్నప్పుడు ఎప్పుడు చూసినా లడ్డు లడ్డు లడ్డు, బూందీ లడ్డే నా ఫేవరెట్ కాబట్టి లడ్డు కొనుక్కొని తినేదాన్ని. ఇవన్నీ కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు చాలా వేడిగా ఉంది కాబట్టి ఒక 2 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా అప్పుడు కొంచెం బూందీ అనేది మనకు అది గ్రేవీ అంటే మనకు స్వీట్ అనేది పీల్చుకొని కొంచెం మంచిగా అవుతుంది. ఇప్పుడు చూసారు కదా, మనకు అది స్వీట్నెస్ అంతా పీల్చుకొని బూందీ కొద్దిగా కూల్ అయిందనమాట. కొంచెం చల్లబడిన తర్వాతనే బూందీ కట్టుకోండి, ఎందుకంటే చేయి కాలుతుంది. ఆల్రెడీ నాకు కాలింది, అందుకనే నేను కొద్దిగా టైం తీసుకున్నాను అనమాట. ఇలా కొద్దిగా తీసుకుంటూ ఇంకా ఉండలు కట్టేసుకోవడమే, అంటే బూందీ లడ్డు చుట్టుకోవడమే. లడ్డు చుట్టడం అందరికీ రాదు, ఒక ఎక్స్పీరియన్స్ అయితే అవ్వాలి. నేను రవ్వ లడ్డు చేశాను కాబట్టి నాకు ఆ ఎక్స్పీరియన్స్తో ఈజీగా చేయగలిగాను అనమాట. సో ఇలా అన్నీ కూడా చేసి ఒక ప్లేట్లో అయితే ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకోవడమే. చాలా వరకు నోట్లో వాటర్ వస్తున్నాయి. యాక్చువల్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కూడా నాకు వాటర్ ఇంక్లూడ్ అవుతుంది. చూసారు కదా, ఇలా అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా యాక్చువల్లీ ఏంటంటే చిన్నగా కూడా కట్టుకోవచ్చు. నేను కొద్దిగా మంచిగానే పెద్ద పెద్ద లడ్డూలే కట్టాను. అంటే 23-24 లడ్డూలు అయితే నాకు వచ్చాయి. ఇలా అన్నీ కూడా ఒక జీడిపప్పు కిస్మిస్ అలా పెట్టుకుంటూ ఇంకా కొద్దిగా గోరువెచ్చగా ఉందండి. ఇంకా పాకం కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. నేను పిండిని 1/2 kg పిండి నుంచి ఒక గ్లాస్, అంటే చిన్న గ్లాస్ ఉంటుంది టీ గ్లాస్ అంత పిండి అయితే తీసానమాట. అది కూడా వేసుంటే ఇంకా పర్ఫెక్ట్గా సరిపోతుండే. సో చూసారు కదా, నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. రాదు అనుకోకూడదు, ఏదైనా చేస్తే కంపల్సరీ వస్తుంది. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుంటున్నాం మనము. కాకపోతే ఒక కిస్మిస్ జీడిపప్పు ఈ 2 మాత్రమే మనం బయట నుంచి తెచ్చుకున్నాం, అంతే, ఏం లేదు. నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈరోజు. నేను బూందీ లడ్డు చేశాను అంటే ఏదో సాధించానన్న సంతోషం అయితే నాలో కలిగిందనమాట. సో చూసారు కదా, లడ్డూలు చుట్టడం మొత్తం అయిపోయిందనమాట. కొంచెం గాలాడితే బాగుంటుంది, ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా ఫ్రీగా పెట్టాను అనమాట. సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.